everyone, welcome back to my channel Motivating Moksha. Today I'm here with my Nanamma. She's gonna teach one more new recipe. Let's ask her what she's gonna teach. ఏం నేర్పిస్తున్నారు నానమ్మ? థాపిలెంటు నేర్పిస్తున్నామ్మా. ఆంధ్ర స్పెషల్. గరి గరిగా పైసీగా భలే ఉంటుంది. ఈ పావుతో 3 వేసిన మా ఇంటికి కావాల్సినంత. ఈ గ్లాస్తో అయితే 6 వేసుకోవాలి. కావలసిన పదార్థాలు: కొయిటాకు, తోటకూర, ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, వేయచ్చు నాయన, క్యారెట్, సొరకాయ తురిమి వేసుకోవచ్చు. అయితే అది మెతుగా వస్తుంది, కొంచెము గరిగా అనిపించదు, మెత్తగా ఉంటుంది, సాఫ్ట్గా. నువ్వులు ఎంత? నువ్వులు కొంచెం 1 స్పూను. శనగబేడలు కావాల్సినంత, ఎవరికి ఎంత కావాల్సింటే అంత. ఈ పిండికి తగినట్లు మేము వేస్తాం. ఓకేనా? మిర్చి, పచ్చిమిర్చి కొంచెము ఎక్కువ ఉండాలి, ఎందుకంటే కారం ఉంటే తగ్గించుకోవచ్చు. ఎక్కువ కారం లేకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలా. ఉప్పు సరిపోయినంత, అది మిక్సీ పట్టుకొని కొంచెం మిగిలించుకొని వేసుకొని మళ్ళీ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు కారం. సరేనా? ఇప్పుడు మిక్సీ వేస్తున్నా. ఎన్ని పచ్చిమిర్చి వేసినావా? 20 పచ్చిమిర్చి వేసిన. ఇది 1 చారడు ఉప్పు. మళ్ళా చూసుకొని మిర్చి వేసుకోవచ్చు, పేస్ట్ చేసి పెట్టుకొని. ఎక్కువైతే తక్కువైతే అట్లా, ఎక్కువైతే ఇట్లా. సరేనా? ఓకేనా? పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం ఉన్నిస్తా, మళ్ళా కావడితే వేసుకుందాం. ఓకే, అంతేమా. ఎన్ని ఆనియన్స్ వేసుకున్నారవ్వా? 5 వేసిన పాప. తక్కువ పిండి అయితే 4 వేసుకోవచ్చు. మనకు స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, కాబట్టి కొంచెం తక్కువ వేసుకునే పర్వాలే. ఇంకా కొయిటాక ఎన్ని వేసినాము. మిర్చి పేస్టు అన్నీ ఇది గట్టిగా కలుపుకొని తట్టుకుండేది. ఇప్పుడు ఇంత పిండితో ఎన్ని థాపిలెంట్లు వస్తాయి? ఇంత పిండితో ఒక 8 6 వస్తాయి పాప. పెద్దవి మనవి, చిన్న చేసుకునే ఒక దండికి వస్తాయి. ఒక 20 దానికి వస్తాయి. అట్లా బాగా గట్టిగా కలుపుకోవాలి, ఎందుకంటే ఇది తొందరగా నానిపోతుంది పిండి, బియ్య పిండి. అది మనము కొట్టించిన పిండి అయితే అంత నానదు. ఇది వాళ్ళు కొన్ని అమ్మింది కదా, కొనే పిండి కాబట్టి గట్టిగా కలుపుకోవాలి. లేదంటే ఎక్కువ కలిపిన. అయితే ఇప్పుడు క్రిస్పీ రావాల్సిన దానికి ఏమైనా బేకింగ్ సోడా అవన్నీ ఏంటి వేసుకోకూడదున్నానా? క్రిస్పీగా ఇదే వస్తుంది. మెతుకు కావాలంటే కొందరు జొన్నపిండి అంత యాడ్ చేసుకోవచ్చు. జొన్నపిండి, సొరకాయ తురిమి బట్టి, క్యారెట్ అవి వేసుకుంటే, సొరకాయ వేసుకుంటే మెతుకు వచ్చేస్తుంది. అంతే. ఇంతే పిండి ఎందుకు కలుపుకున్నామా? ఇవంతా కలిపచ్చు కదా. అదంతా కలిపితే నానిపోతుంది నాన్న, నానిపోతే ఆయిల్ అంతా పెక్కుతుంది. కాబట్టి కొంచెమే కలుపుకుందాం. మళ్ళా మనకు ఎక్కువ అయినాయి అనుకో రొట్టె తట్టుకోవచ్చు. ఆయిల్ వద్దనుకుంటారు కదా కొందరు, రొట్టె తట్టుకోవచ్చు. తినే వాళ్ళు ఎంతైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి అంతా మిగిలిపోయిన తర్వాత స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చా? స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నా, ఎందుకంటే అన్ని ఆనియన్ ఎంత నీరు ఉండేది కదా, సొరకాయ వేస్తే సొరకాయ అన్ని నీరుండే పదార్థాలు కాబట్టి స్మెల్ వస్తుంది. ఈ పొద్దు కానీ రేపు కానీ చేసేసుకోవాలి, అంతే. ఎక్కువ రోజు స్టోర్ ఉండదు. ఇంతేనా? దీనికి ఎక్కువ ఆయిల్ కావాల్సి వస్తుందా? ఆయిల్ కావాలనైనా కొంచెం ఎక్కువే, కానీ అదంతా పీల్చుకోదు. మళ్ళా వేసుకోవచ్చు థాపిలెంటు. అట్లే ఎంత అంటే ఎంత, చాలా ఎక్కువ ఏం అవసరం లే. 2 గంటలు పెద్ద గంట అయితే
చిన్న గంట అయితే 3 గంటలు ఓకే. అంతే. మళ్ళీ అప్పుడప్పుడు వేసుకోవాలి. వేరే తట్లాంటి తట్టుకుంటాం కదా, పీల్చుకునింది అనుకో అప్పుడు ఇంకొక రవ్వ వేసుకోవాలి మళ్ళా. ఓకే. అంతే. ఇట్లా అనుకొని ఇట్లా చేతరాని వాళ్ళు గుడ్డ మీద తట్టుకొని వేసుకోవచ్చు. ప్లాస్టిక్ కవర్ మీద అయినా గుడ్డ మీద అయినా తట్టుకోవచ్చు. ఏదో ఇట్లా వేసుకొని ఇట్లా ఒత్తుకోవాలి. తీసుకునేకి వాటంగా రంధ్రం పెట్టుకోవాలి. ఒకటైనా పెట్టుకోవచ్చు, 5 అయినా పెట్టుకోవచ్చు, ఇట్లా పెట్టుకోవచ్చు. బాగా కాలుతుంది. ఒకటి అయినా పెట్టుకోవచ్చు వాళ్ళ వాటాన్ని బట్టి. ఇప్పుడు ఇది పతలాగా తట్టుకోవాలి లేకపోతే లావుగా? లేదు పాప, కొంచెం మందం తట్టుకుంటే తప్పలేంటు బాగుంటుంది. పతలాగా తట్టుకున్నామనుకో రొట్టె అయిపోతుంది, అది తప్పలేంటు కాదు. అందుకు మనము లావుగా తట్టుకోవాలి కొంచెం. ఇప్పుడు దీన్ని మూసి పెట్టాలా లేకపోతే అలానే వదిలేయచ్చు? మూసి పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడే చేసుకున్నాం అనుకో ఏం మూసి పెట్టక్కర్లే. మనం పక్కకు పోయినామనుకో ఒక ప్లేట్ మూసుకుంటే దోమలు అందు పడకుండా ఉంటాయి. ఆన్ చేసి పెట్టండి. అప్పుడు మా పెద్దోళ్ళు వాటర్ వేస్తున్నారు దీంట్లో. ఇప్పుడు ఏం వేయడం మీద పోసుకుంటారు, దాంట్లో నూనెలో పడతాయని పిల్లలు చేసే పని కదా, అందుకని ఇప్పుడు వాటర్ వేయడం లే. ఆవిరి వస్తానే మూత తీసి చూడడం, అట్లా అట్లా తిప్పుకుంటా కాల్చుకోవడం. అంతే తల్లి, తప్పలేదు. దాంట్లో ఎన్న పెట్టుకొని తినొచ్చు. పప్పు అద్దుకొని తినేవాళ్ళు పప్పు అద్దుకొని తినొచ్చు. బెల్లము నెయ్యి కొందరు అద్దుకొని తింటారు, అదైనా తినొచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఏది లేనోళ్ళు నెయ్యి అయినా అద్దుకొని తినొచ్చు, పెరుగు నెయ్యి. అప్పుడు ఎంత పాతకాలాన్ని నీళ్ళు వేసి చూపిస్తా అన్నారు కదా, చూపిస్తా చూడు. అంత వాటర్ వేయాలి. అదంతా ఇట్లు బుడి 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 అని వస్తాయి పైన వాటర్. అప్పుడు మూత తీయాలి. మూత తీస్తే అది ఇట్లా తిప్పుకుంటా కాల్చుకోవాలి తప్పలేదు. అంతే. మళ్ళా కాలినాక చూపిస్తా. అమ్మా ఇదో పాప, ఇట్లా వాటరు చుక్కలు రావాలి. అప్పుడు లోపల చూడు తేమ లేకుండా ఇదే తప్పలేదు అయితే. ఇప్పుడు ఇట్లా పట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి. అటు సైడ్ కాలి ఈ కార్నర్ అంతా బాగా ఎర్రగా కాలుతుంది అన్నమాట. ఈ చేతరాని వాళ్ళు బండిలీలో వేసుకోవచ్చు. సిల్వర్ చెరవలు ఉంటే సిల్వర్ చెరవలో వేసుకోవచ్చు. నాన్ స్టిక్ అయినా చేసుకోవచ్చు. అదైనా ఏదైనా దేంట్లైనా వేసుకోవచ్చు. మనం ఇట్లా అయితే జరుపుకుంటా ఉండాలి అంచులు కాలేది. అయిన తర్వాత ఎలా కలుస్తుంది? చూస్తామ్మా, తీసి అట్లా లేపితే వస్తుంది. అప్పుడు చూసి మరింత కాలాలనా లేదా చూసుకుందాం. మరింత కాలాలుంటే అట్లే వేస్తా. అయింది అంటే తీసేస్తా. ఇప్పుడు ఆడ ఎర్రగా అయింది కదా అంచు, అట్లా ఎర్రస్తా వాళ్ళంతా తప్పలేదు అంతా. వేడి వేడికి తింటే బాగుంటుందా, చల్లగా అయిన తర్వాత తింటే బాగుంటుందా? ఎట్లయినా తినొచ్చు. నేను చల్లగా అయినా కూడా బాగుంటుంది చాలా. కొందరు అట్లా పెట్టుకొని మరుస రోజు కూడా తింటారు. మా అక్కలు అట్లా మరుస రోజు పెట్టుకొని తింటుంది మా అక్క అయితే సెరవలో వేసుకుంటుంది. పెద్ద ఇత్తడి సెరవ ఉంది, దాంట్లో వేసుకుంటుంది ఆమె. మనకు ఇదే ముందు నుంచి ఇదే మా అత్తమ్మ నేర్పించింది, దీంట్లోనే వేసుకుంటాం మనము. మీరు మీ అక్క చేస్తారు అన్నారు కదా, ఏ అవ్వ? విజయవ్వ, విజయవ్వ రెండో అవ్వ. ఆమెనే సెలవుకి వేసేది. పెద్ద అక్క ఎట్లా వేసుకుంటుందో నాకు తెలియదు, ఇంతవరకు నేను చూడలేము. మా అమ్మ కూడా సెలవుకే వేస్తానిది, మా అత్తమ్మ ఒక్కటి ఈ గిన్నెకి వేస్తానిది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు పక్కదంతా ఇదంతా తింటదంట, పక్కదంతా తింటారంట. ఆ ఒక మెత్తదంతా ఉన్నిస్తారంట. అందుకని ఆమె సెలవు కేకుండా ఇట్లా వేసుకుంటాను. ఇప్పుడు కాలిందా? కాలే, అందుకే మళ్ళీ ఇంకా గరిగా అవుతుంది. ఇంకా ఎర్ర కావాలా, ఎర్రగైనాక తీస్తే క్రిస్పీగా గరిగా ఉంటుంది.
ఇది ఓన్లీ వన్ సైడ్ రోస్ట్ చేసుకోవాలా 2 సైడ్స్? లేదు, వన్ సైడేమా, దీనికి 2 సైడ్. ఓకే. అది ఇట్లుంటుంది కదా దొన్నె తిన్న, కాబట్టి 2 సైడ్ కాల్చినట్లే. వన్ సైడే కానీ ఏమి కాదు, బాగా నానిపోతే ఇంకా ఆ పైన అంతా తేమ కూడా పోతుంది. ఎందుకు పురుగు వస్తుందా? ఇది శనక్కాయ నూనెమ్మా, అందుకు పురుగు వస్తుంది. రిఫైన్ ఆయిల్ అయితే ఇట్లా పురుగు రాదు. ఇంకా కొంచెం తక్కువ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఓకేనా? చూడమ్మా, ఇప్పుడు కాలిందమ్మా, ఉంగారంతా అయినా కాల్చుకోవచ్చు. ఓకేనా? అయితే కాలిందేమో కాలింది, ఇంకా కాలిందనుకో కొంచెం గట్టిగా ఉంటుంది. క్రిస్పీ క్రిస్పీ కదా, పళ్ళు ఉండే వాళ్ళకి పర్వాలే, పళ్ళు లేని వాళ్ళకి కొంచెం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ప్లేట్లోకి వేసేసుకుంటాం. ఇదంతా నూనె ఉడిగినాక కొందరు కావాలంటే ఆ పక్కన పెన్నం పెట్టుకొని పెన్నంలో అయినా ఇట్లా పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం పాప. నేనైతే ఇట్లా అనేసి తీసేస్తాను. మళ్ళీ ఇది కొంచెం చల్లారినాక ఆయిల్ మళ్ళీ వేరే వేస్తాను. అప్పుడే వేడి 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 అంటే చెయ్యి నూనె కాలుతుంది కదా పాప, ఏళ్ళు కాలిపోతాయి కదా, కాబట్టి కొంచెం 2 గిన్నెలు ఉంటే అప్పుడే వేసుకోవచ్చు. తెనికి ఒకటే ఉంది కదా, పెనంలో అయితే నోటి వేసుకోవచ్చు, ఆ పక్కన పెట్టుకోవచ్చు. అట్లా వెన్న పూస పెట్టు చూడు పాప, ఉప్పు కారము. ఇప్పుడు బటర్ వేస్తాను. బటర్ వేసుకొని తినొచ్చు. కొందరు బెల్లము నెయ్యి వేసుకొని తింటారు, కొందరు బటర్ వేసుకొని, బాబాయి బటర్ వేసుకొని తింటారు. ఇప్పుడు దానిపైన వేస్తే కరిగిపోతుంది. ఇట్లా పక్కన పెట్టుకున్నామనుకో, కొంచెం తుంచుకొని కొంచెం అద్దుకోవచ్చు. పీల్చుకోదు మా, అట్లా ఉంటుంది. ఇంకా 2 వేసినాక మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ పైన కొంచెం వేసుకోవచ్చు. అంతే. అవ్వ తప్పలేం చేసింది, ఉప్పు కారం సరిపోయిందా లేదా చెప్పమన్నా. బాగా క్రిస్పీగా బాగా అవ్వ నేను టేస్ట్ చూసిన తర్వాత ఎంత కారం అంటే ఇంత చిల్లీలు వేసుకున్నా కూడా కారం సరిపోతుంది. అందుకనైనా మిరపకాయలు కారం ఉండిండవు కాబట్టి మనం తీసి పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఆ పేస్ట్ వేసుకుందాము. కొంచెము నూనె ఉప్పు వేసుకుందాం, సరిపోతుంది. అంతేనమ్మా. సాల్ట్ మామూలు నూనె ఉప్పు వేసుకున్నాము. కళ్ళు ఉప్పు వేస్తే కలగదు కదా, కాబట్టి నూనె ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఓకేనా? కాబట్టి మేము అప్పుడు రాత్రిరన్నం ముండించుకొని, మార్నింగ్ అయితే చేసుకుంటే ఇవి రాత్రిరన్నం ముండించుకొని పప్పుల పొడి ఊరగాయ వేసి నెయ్యి వేసి కలుపుకొని తలా ఒక తప్పలేండు తలా ఒక ముద్ద అన్నము పెట్టుకొని దాన్ని నందుకొని తింటారు. చింతకాయ కూడా వేసుకోవచ్చు, చింతకాయ కూడా వేసుకోవచ్చు, అది కూడా వేసుకోవచ్చు. అప్పుడే ఆయిల్ పొంగిందని వేరే ఆయిల్ మార్చినాం. అవునమ్మా, శనక్కాయ నూనె వేసింటి కదా, అది పొంగుతుంది. కొందరు చిన్నవి పెట్టుకుంటారు కదా గిన్నెలు, అప్పుడు నూనె పొంగి గ్యాస్ లో పడుతుంది, కష్టమవుతుంది. కాబట్టి ఇప్పుడు రిఫైండ్ ఆయిల్ వేసుకుంటానా, ఏమి పొంగదు, నీట్గా వస్తుంది. ఏదో తప్పలేదు వేసుకొని కాలుతుంది కదా గిన్నె, గిన్నె ఇట్లా వేసుకొని ఇట్ట ఒత్తుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాలుతుంది కదా, ఇట్లా అనుకొని నూనె పక్కకు అట్లే తట్టుకోకూడదు, చెయ్యి కాల్చుకోకూడదు. ఓకేనా? తక్కువ వేసుకుంటే మళ్ళీ తక్కువ ఉంది అనిపించింది అనుకో, మళ్ళీ కొంచెం పైన నూనె ఆయిల్ వేసుకోవచ్చు. అట్లా చిన్న చేసిన ఇట్లా కానీ చేసుకోవచ్చు పాప. ఓకేనా? బాగా చల్లారినాక చేసుకోవాలి గిన్నె. ఓకేనా? అంతే తల్లి. అమ్ములు చిన్న వచ్చినాయి, బాగున్నాయా? బాగున్నాయవ్వా. పాపా ఇప్పుడు మళ్ళీ ఉప్పు కారం వేసినాం కదా, సరిపోయిందేమో చూసి చెప్పు. ఉంటుంది, జాగ్రత్త. ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు సరిపోయిందా? బటర్తో కూడా ఇంకా బాగుంది.
బటర్తో బాగుంటుంది నాన్న, నెయ్యితో బాగుంటుంది. బటరే ఎక్కువ. నీళ్ళల్లో కొందరు పాలు వేరబెట్టుకొని దాంట్లో మీగడ తీసి చేసుకుంటారు, అదైతే ఇంకా బాగుంటుంది. You have to definitely try out this recipe. చాలే చాలే చాలే. Hope you all enjoyed watching my Nanama's Thapland. You have to try this recipe and comment it down how it turned out. So please like, share and subscribe to my channel.